రైట్. పాపము తీసివేయటగా యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు గారి రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యాలైనవి. లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను.
ఉన్నారు. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగంధకములతో మండుకున్నప్పుడు పాలు పొందును. ఇది రెండవ మరణమని పరిశుద్ధమైనటువంటి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మన పాపం క్షమించాన మనకు సమాధానము శాంతి ఆయన ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఆయన అనుగ్రహించడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు సర్వశక్తిగా దేవుడు, ఆయన సృష్టికర్త. మానవుడు పాపంలో జన్మించి పాపంలో మరణిస్తుండగా పాపం వల్ల వచ్చే జీతము మరణమని లేఖనాలు శ్రమిస్తుండగా యేసు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసి కలువరి శిలువలో తన ప్రాణం అర్పించాడు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించువాడు. మీరు మనమంతా కూడా అందరం కూడా జన్మముతోనే పాపంగా పుట్టిన క్రియలు బట్టి మనలో పాపం ఉంది. పాపము వల్ల వచ్చే జీతం మరణమని నిత్య నరకాగ్ని దేవుడు వాక్యం సెలవిస్తుండగా దేవుడు లోకమును ప్రేమించి మనందరినీ ప్రేమించి ఈ లోకానికి వచ్చి నాకు బదులు నీకు బదులు మనకు రావాల్సిన శిక్షని తీసుకుని సమాప్తమైనదని ఆయన కలవరిశిలో కేకవేసి ఆయన ప్రాణం విడిచి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచినాడు. ప్రపంచ చరిత్రలో సమాధి చేయబడి తిరిగి లేచిన వారు ఎవరునూ లేరు. ఆయన దేవుడు, మరణం మీద అధికారం కలిగిన వాడు. ఆయన రోగములను బాగు చేయటమే కాకుండా చనిపోయిన వారిని సైతము సజీవులుగా లేపినాడు. ఆయనే మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. ఆయన దేవుడు, ఆయన రక్షకుడు. ఆయనకు సర్వాధికారము సృష్టి యావత్తు మీద ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి, నీ పాపాలు క్షమించబడతాయి, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. బోలియే ప్రభు యేసు మసీహ్ కి. లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువునకే.